అందరికీ నమస్తే అండి. ఐఎమ్ మను చౌదరి, ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్. ఈరోజు ఒబెసిటీ, ఊబకాయం, స్థూలకాయం, అధిక బరువు, నెంబర్ ఆఫ్ నేమ్స్ ఉన్నాయి మనకి దీనికి. సో అయితే ఈ బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళు వెయిట్ అనేది ఎలా తగ్గాలి, వెయిట్ లాస్ అవ్వడానికి ఈజీ ప్రాసెస్ ఏంటి, అండ్ ఎంత వెయిట్ తగ్గితే మనం హెల్తీగా ఉంటాము, ఎంత తగ్గితే మనకి తగ్గిన కొన్ని రోజుల తర్వాత మనం బాడీకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అని చెప్పి చాలా మంది కామెంట్స్ పెట్టున్నారు కొన్ని వీడియోస్లో. సో దీని గురించి మీకు నేను ఓపెన్గా చెప్పాలి అంటే, బొద్దుగా ఉన్నా బరువు ఉన్నా మీరు హెల్తీగా ఉంటే నో ప్రాబ్లం. బరువు తగ్గాలి, స్లిమ్ అవ్వాలి, మిస్ ఇండియాలు, మిస్ యూనివర్సిటీలు ఎవరు అవ్వాల్సిన అవసరం లేదు. చక్కగా మీ హెల్త్ మీద మీరు ఫోకస్ పెట్టుకోండి. కొంచెం బొద్దుగా ఉంటే ఏమీ అవ్వదు, ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా. కాకపోతే తగ్గాలి, మేము కొంచెం స్లిమ్గా అందంగా కనిపించాలి అని అనుకునే వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే, తగ్గండి. అది కూడా న్యాచురల్ పద్ధతుల్లో తగ్గండి. అన్నీ తినుకుంటూ తగ్గండి. మీ స్కిన్ కూడా మీరు కాపాడుకోవాలి. ఫస్ట్ ఈ వెయిట్ లాస్లో ఏంటి అంటే, ఒక్కసారిగా వెయిట్ లాస్లో కఠినమైన డైట్తో మీరు 10 కేజీలు తగ్గాలి, 15 కేజీలు తగ్గాలి అని ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు నెంబర్ ఆఫ్ పీపుల్స్. సో అలా కాకుండా అమ్మ, మీ స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా, ఎందుకు అంటే ఒక్కసారిగా వెయిట్ తగ్గారు అంటే స్కిన్ మొత్తం కూడా ముడతలుగా అయిపోయి వేలాడుతున్నట్లుగా అయిపోయి ఫేస్ కూడా కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ చూడడానికి బాడీ కానీ ఫేస్ కానీ గ్లో ఉండదు. అలాంటప్పుడు మీరు న్యాచురల్గా మంత్లీ 2 or 3 కేజెస్ చాలు, ఇంతకన్నా ఎక్కువ తగ్గవలసిన అవసరం లేదు. ఇలా అన్నీ తినుకుంటూ స్లోగా తగ్గుతూ వస్తే మీకు బాడీలో ఆర్గాన్స్ మీద ఎటువంటి ఎఫెక్ట్ పడదు. అట్ ది సేమ్ టైం డయాబెటిక్ ఉన్నా అండ్ అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా న్యాచురల్లీ కంట్రోల్ అవుతూ వస్తాయి. సో ఈ విధంగా చేయండి. అంటే వెయిట్ లాస్ అవ్వగానే చాలామంది మేము అన్ని తగ్గాము, ఇంత తగ్గామని చెప్పుకుంటున్నారు. తర్వాత మళ్ళీ వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతున్నారు. ఇదంతా కూడా వీళ్ళకి తెలియట్లేదు. సో ఏదైనా కూడా త్వరగా అవ్వాలి, ఫాస్ట్గా కావాలి మనకి అనని మీరు కోరుకుంటారో అది మళ్ళీ ఫాస్ట్గానే గెయిన్ అవుతారు. అది మీకు తెలియట్లేదు. సో కొంచెం మీరు రియాలిటీలోకి వచ్చి, సో ఈ విధంగా నా ఫుడ్ని నేను తగ్గించుకుంటే తగ్గుతాను అనని మీ మీద మీరు ఒక డైట్ మీకు మీరే ప్లాన్ చేసుకోవచ్చు. అలా ఏంటి అంటే, డైలీ మనం ఇంత అన్నం తినేవాళ్ళు కొంచెం తగ్గించుకుంటూ తినండి, వెయిట్ లాస్ అవుతారు. డైలీ హెవీగా నూనెలు పోసుకొని కర్రీస్ చేసుకునే వాళ్ళు ఒక స్పూన్ ఆర్ 2 టేబుల్ స్పూన్స్తో కర్రీ ప్రిపేర్ చేసుకోండి, తగ్గుతారు. స్లీప్ అనేది కరెక్ట్గా ఉండేలా చూసుకోండి, తగ్గుతారు. కొంచెం ఫ్యాట్ లాస్ అవ్వడానికి ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్, అందులో కొంచెం జింజర్ అలాంటివి వేసుకోండి. లేదంటే జీరా వాటర్ తాగండి ఎర్లీ మార్నింగ్, చక్కగా వెయిట్ లాస్ అవుతారు. సో ఇలాంటి చిన్న టిప్స్ పాటించండి. అంతేకాని హెవీగా ఒక్కసారిగా మీరు వెయిట్ లాస్ అవ్వాలని చెప్పి మళ్ళీ లేనిపోని జబ్బులు తెచ్చుకోవద్దు. స్లోగా మీరు వెయిట్ లాస్ అయితే మీకు బీపీ, షుగర్ ఇలాంటివి కూడా కంట్రోల్ అవుతూ వస్తాయి. సో ఈ వెయిట్ లాస్ గురించి నన్ను కన్సల్ట్ అవ్వాలంటే కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.